జిఎస్టీలో ఆల్ టైమ్ రికార్డు ఈ నెల వచ్చింది. అంటే మార్చిది కంప్లీట్ అయినప్పుడు ఏప్రిల్ కంప్లీట్ అయినప్పుడు మేలో వస్తుంటుంది. మే ఫస్ట్లో సెకండ్లో వస్తుంటుంది. ఫస్ట్ కాబట్టి వచ్చింది. ఏప్రిల్ నెలలో 2.37 లక్షల కోట్లు జిఎస్టీ రూపంలో వస్తుందంటే కేంద్రం వెల్లడించింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నెలలో ఈ మొత్తం 2.10 అంటే 2 లక్ష, అప్పుడు 2.10 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 2.37 లక్షల కోట్లు. ఇప్పటిదాకా ఇదే అత్యధికం. తాజాగా ఆ రికార్డు కూడా బద్దలైంది. 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు నమోదైన నెలగా ఇప్పుడు 2025 ఏప్రిల్ నిలిచింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో పోలిస్తే జిఎస్టీ వసూలు 12.6% పెరిగినాయి. అంతకుముందు నెలలో జిఎస్టీ వసూలు 1.96 లక్షల కోట్లు. ఏప్రిల్ నెల మొత్తం వసూళ్లు దేశీయ లావాదేవీల ద్వారా 1.9 లక్షల కోట్ల వసూలు జరిగినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ మొత్తం 10.7% పెరిగింది. అదే సందర్భంలో దిగుమతి అయిన వస్తువుల మీద వేసి జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం 20.8% పెరిగింది. అంటే 46,913 కోట్లకు పెరిగింది. 27,341 కోట్ల రూపాయల రిఫండ్ జారీ తర్వాత నికర జిఎస్టీ వసూలు 9.1% వృత్తితో 2.09 లక్షల కోట్లుగా నమోదైనాయి. దేశంలోని వివిధ రకాల పరోక్ష పన్నుల స్థానం 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి రావడం. తొలి నెల 92,000 కోట్ల వసూలు నమోదైతే ఆరంభంలో ఎదురైన కొన్ని రకాల సవాళ్ల కారణంగా ఏడాదంతా అదే స్థాయిలో వసూలు నమోదైనాయి. 2018 ఏప్రిల్లో తొలిసారి జిఎస్టీ వసూలు 1,00,000 కోట్లు దాటితే కోవిడ్ కారణంగా 2 ఏళ్ల పాటు వసూలు నెమ్మదిస్తే 2022 ఏప్రిల్లో 1.67 లక్షల కోట్లు వసూలు నమోదైనాయి. ఆ తర్వాత ప్రతి నెల 1,50,000కి తగ్గట్లేదు, 1.5 లక్షల కోట్లకి తగ్గట్లేదు. తొలిసారి 2024 ఏప్రిల్లో జిఎస్టీ వసూలు 2 లక్షల కోట్ల మార్కు దాటితే ఇప్పుడు ఏకంగా హయ్యెస్ట్ రికార్డు 2.37 లక్షల కోట్లు చోటు చేసుకుంది.